ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎక్కడ క్రీడలను ప్రోత్సహించే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఖేలో భారత్ జీతో భాగ్యనగర్ హైదరాబాద్ పార్లమెంట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ను బీజేపీ జాతీయ నేత హన్స్రాజ్ గంగారాంతో కలిసి చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్స్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో క్రీడలకు మైదానాలు లేవని, ఒకవేళ ఉన్నా వాటిని అధికార పార్టీ వారే కబ్జాలు చేసుకుంటున్నారని, అధికారిక భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం క్రీడలకు 3,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. దేశవ్యాప్తంగా ఆదరుతుంది. తెలంగాణలో ఏం జరుగుతుందో వాళ్ళు తెలంగాణలో పీఓ తెలంగాణ, పిలావో తెలంగాణ, ఈ క్రీడలు తెలంగాణ వస్తున్నాయి. లిక్కర్ తెలంగాణ, లీగర్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న క్రీడలు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక వాతావరణం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దీనికి వ్యతిరేకంగా కనీసం ఇక్కడ క్రీడల గ్రౌండ్లో స్కూల్ క్రికెట్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్ ఉన్నది. ఉన్న గ్రౌండ్ ఉంటే గ్రౌండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కబ్జా చేసుకుంటారు. ఆ గ్రౌండ్లలో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కడతారు. ఎవడో అధికారిక భవనాలు కడతారు. ఇక్కడ ఎక్కడ కూడా క్రీడాకారులను పోర్ట్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లేదు. కనీసం ఒక్క పైసా బడ్జెట్ కేటాయించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఏ క్రీడ గురించి మాట్లాడు. ఆయన క్రీడంతా రాత్రి బాటిల్ పెట్టుకోవడం, 2 పెగ్గులు తప్పడం, తెలంగాణ ప్రజలను మోసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ ఎక్కడ క్రీడలను ప్రోత్సహించిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. మరి దేశము ఆ విధంగా అవుతుంటే తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా అవుతున్న విషయాన్ని మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి మోడీ గారి నాయకత్వంలో దేశంలోని ఎంపీలందరూ కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలి. క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడలను ముందు తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి వారి మోడీ గారికి ఆలోచనతో అందరూ కష్టపడి పనిచేస్తారు. దీనిలో క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్